కాలం అనేదంతా మనం చెప్పినట్టు నడుచుకుంటుంది అని అనుకుంటే గనక భగవంతుడే మనకి సంకేతం ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు. శ్రీమన్నారాయణుడే మానవ అవతారం ఎత్తినప్పుడు మానవుడి కష్టాలే పడ్డాడు. రామావతారంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణావతారంలో ఎన్ని కష్టాలు పడ్డాడు. రామావతారంలో కట్టుకున్న భార్యని దూరం చేసుకుని కన్న తల్లిదండ్రులకు దూరంగా ఎంత నరకం అనుభవించాడు. అదే సమయంలో కృష్ణావతారంలో తనని నమ్మిన వాళ్ళని కాపాడుకోవడం కోసం పద్దాక తన రాజధానులు మారుస్తూ ఎంత తిప్పలబడ్డాడు. ఎవరి కోసం? అధర్మం అన్నటువంటి దానికి సంబంధించి దాని నుంచి ధర్మాన్ని కాపాడటం కోసం అన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు తమ ధర్మం తాము కరెక్ట్గా పాటించాలనే కోరుకుంటారు. అదే సందర్భంలో ఈ ధర్మం ఎదుటి వాళ్ళకి అధర్మమే. రాక్షసుడికి రాముడిది అధర్మం, రాముడికి రాక్షసుడిది అధర్మం. కాబట్టి ఫైనల్గా ధర్మమే నిలబడుతుంది. అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. కాకపోతే దాన్ని అన్వయించేవాళ్ళు మన చరిత్రకారులాగా దొంగ అన్వయాలు చేసేటటువంటి దరిద్రం ఉంటే ఎవరేం చేయలేరు. కానీ చరిత్ర ఫైనల్గా ఎవరి పేరుని గుర్తుపెట్టుకుంటుంది? మంచి చేసిన వాడి పేరుని గుర్తుపెట్టుకుంటుంది. మనం బలవంతంగా చొప్పించే పేరు వేరు, మనకి వ్యక్తిగతంగా లేదా మన జీవితాలలో వెలుగులు తెప్పించిన వాళ్ళ పేర్లు వేరు. ఈ రెండిట్లో ఏది గుర్తుపెట్టుకుంటుంది అంటే బలవంతంగా చొప్పించింది బలవంతంగానే వెళ్ళిపోతుంది. అదే సందర్భంలో మన ప్రయోజనం, మనం లబ్ధి పొందింది, మన జీవితాల్లో వచ్చిన మార్పు అన్నటువంటిది ఖచ్చితంగా కీలకమైంది. జగన్ నమ్ముకునేది అదే. తన తండ్రి కానీ తను కానీ సమాజానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్పులు చేశాము, చేస్తున్నాము అన్నటువంటిదే. ఒక విద్యా వ్యవస్థలో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయి ఉంటే 10వ తరగతికే స్కూల్లో వదిలేసినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్తో కాలేజీలో వదిలేసినటువంటి యువతరం 100కి 40% మంది, ఆడపిల్లలు 100కి 70% మంది. ఆ స్థితి నుండి పీజీలు దాకా చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డీలు దాకా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారంటే నాడు ఫీజు రియంబర్స్మెంట్. అట్లాగే ఊరికూరికినే చచ్చిపోయేటటువంటిది, చిన్నపాటి జబ్బు వస్తే మందులు కట్టలేక, మందులు కొనలేక ప్రాణాలు కోల్పోయే పేదల కుటుంబాలలో ప్రాణాలు నిలబడినటువంటి సుదీర్ఘకాలపు సంబంధం ఏదైనా ఉందంటే ఆరోగ్యశ్రీ లాంటివంటి. ఇవి రెండు రాజశేఖర రెడ్డికి లైఫ్ ఇస్తే స్కూల్ దశలోనే చదువులు మానేసేటటువంటి వాళ్ళకి అమ్మఒడి లాంటి ద్వారా జగన్మోహన్ రెడ్డి లైఫ్ తీసుకొచ్చి ఇచ్చాడు. అట్లాగే డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే 10 రూపాయల వడ్డీలు 20 రూపాయలు పెట్టి వడ్డీలు పెట్టి తీసుకొస్తే గిట్టుబాటు కాక, చిరు వ్యాపారాలు చేద్దామనుకున్నా సాధ్యం కాక సుదీర్ఘకాలం పాటు ప్రయత్నించి మధ్యలో విఫలమైన వాళ్ళు, అసలు ప్రయత్నమే మానేసినటువంటి మహిళలు అనేక మంది చిరు వ్యాపారులుగా మారారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ఫలితాల పైసలు అనేక జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇళ్లల్లో పనులు చేసుకునేటటువంటి మహిళలు చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవడం, చివరికి కొన్ని వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చారు. ఈ మార్పులే జగన్ నమ్ముకునేటటువంటిది. అయితే దాని ఆధారంగా ఓట్లు వచ్చినాయా? ఖచ్చితంగా రాల. అంత చేసిన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఓడింది. అట్లాగే ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడాడు, 11 సీట్లకే పరిమితం అయ్యాడు. దీనికి కారణం మీడియా ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే కనుక అవతల జట్టు కట్టడం కావచ్చు, ఒక ఎకోసిస్టమ్ ప్లానింగ్లో ఎప్పుడూ నెగిటివ్ ప్రచారం కావచ్చు. బట్ వీటికి భయపడి పారిపోతాడా? పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి 15 ఏళ్ల పాటు ఇక అయిపోయింది, ఇక ఆ తర్వాత రాజకీయమే లేదని ఇంటికి వెళ్ళిపోతాడా? లేదంటే చంద్రబాబు వ్యూహాల ముందు వణికిపోతాడా? ఇది రాబోయే రోజుల్లో జగన్ భవితవ్యానికి సంబంధించినటువంటి అంశం. కాకపోతే జగన్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, జగన్ వ్యవహారం తెలిసిన వాళ్ళు పారిపోయే రకం కాదు, నిలబడి కలబడే రకమే అన్నటువంటిదే నమ్ముతారు. కాకపోతే అది నిలబెట్టుకుంటాడా లేదా చూడాల్సి ఉంది.